हेलो नमस्ते వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్ మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ మన థర్డ్ సిరీస్లో 88th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్. సో ఈ వీడియోలో మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాంపోజిట్ సెక్షన్ యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కుంటామో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ ఎట్లా కలుపుకోవాలో డీటెయిల్డ్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఒక కాంపోజిట్ సెక్షన్. సో ఈ కాంపోజిట్ సెక్షన్కి మనం ఇప్పుడు సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కాంపోజిట్ సెక్షన్లో 3 సింపుల్ సెక్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 1, ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 2, ఇది వచ్చేసి సెక్షన్ నెంబర్ 3. ఓకే, అండ్ ఈ 3 సెక్షన్లు సేమ్ షేప్. చూడండి, సెక్షన్ 1 రెక్టాంగిల్ షేపే, సెక్షన్ 2 కూడా రెక్టాంగిల్ షేపే, సెక్షన్ 3 కూడా రెక్టాంగిల్ షేపే. సో ఈ కాంపోజిట్ సెక్షన్ అనేది 3 రెక్టాంగులర్ సెక్షన్స్ తోటి ఫామ్ అయింది. ఓకే, బాగుంది. అండ్ ఈ 3 రెక్టాంగులర్ సెక్షన్స్కి ఆల్రెడీ డైమెన్షన్స్ ఇచ్చేసింది మనకి. సెక్షన్ 1 యొక్క లెంత్ వచ్చేసి 100, 15, సిమిలర్గా దీనిది 20, 90, అండ్ సెక్షన్ 3ది 80 ఇంకా 15. ఓకేనా? అండ్ మనకి ఆల్రెడీ క్వశ్చన్లోనే రిఫరెన్స్ యాక్సిస్ అనేది ఆల్రెడీ ఇచ్చేసింది. ఓకే, సో మనం రిఫరెన్స్ యాక్సిస్ గురించి టెన్షన్ పడని అవసరం లేదు. ఒకవేళ ఇవ్వకపోయినా కానీ అది కూడా చెప్తా ఎట్లా తీసుకోవాలి అనేది. ఓకేనా? సో ఇప్పుడు మనకు కాంపోజిట్ సెక్షన్ గురించి మాట్లాడేసుకున్నాం. సో ఇప్పుడు ఈ కాంపోజిట్ సెక్షన్కి సెంట్రాయిడ్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంది? సెంట్రాయిడ్ ఆఫ్ కాంపోజిట్ సెక్షన్ ఈజ్ గివెన్ బై x bar is equals to a1 x1 plus a2 x2 plus a3 x3 by a1 plus a2 plus a3. y bar is equals to a1 y1 plus a2 y2 plus a3 y3 by a1 plus a2 plus a3. సో సింపుల్ కదా. సో మనము ఈ x బార్ని y బార్ని సాల్వ్ చేసి ప్రొసీడ్ అయ్యే ముందు నేను రిఫరెన్స్ యాక్సిస్ గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో మనకి రిఫరెన్స్ యాక్సిస్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది. ఒకవేళ రిఫరెన్స్ యాక్సిస్ ఇవ్వకపోతే ఎట్లా తీసుకోవాలి అనేది మనకు డౌట్ ఉంది. సింపుల్, ఏం లేదు. నేను మీకు స్టెప్ 1 వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి కాంపోజిట్ సెక్షన్స్తో డీల్ చేసేటప్పుడు నేను ఏం చెప్పినా మీకు, మనం రిఫరెన్స్ యాక్సిస్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే ఆ రిఫరెన్స్ యాక్సిసే మనకు యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ మనము ఆ సిచ్యువేషన్ ఉందా లేదా చెక్ చేద్దాం. అసలు దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదు. సో ఫస్ట్ నేను అదే చెక్ చేసిన. దీనికి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ లేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే ఇంకా రిఫరెన్స్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాలేదు. సో కాలేదు కాబట్టి నేను ఏం చేసిన అంటే దీనికి సూటబుల్ అయ్యే రిఫరెన్స్ యాక్సిస్ తీసుకున్నా. సూటబుల్ అయ్యే రిఫరెన్స్ యాక్సిస్ ఎట్లా అంటే చూడండి, మనం డిస్టెన్సెస్ మెజర్ చేయడం మనకి ఈజీ కావాలి. ఓకే, ఏ సైడ్ ఏ యాక్సిస్ని ఎట్లా తీసుకుంటే మనకి డిస్టెన్సెస్ మెజర్ చేయడం ఈజీ అవుతుందో మనము తెలుసుకోవాలి. అసలు డిస్టెన్సెస్ మెజర్ చేయడం అంటే ఏందో అది కూడా మీకు డౌట్ ఉంది. సో నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఏమంటారు, నేను చెప్పిన పాయింట్ క్లియర్గా అర్థమైపోతుంది. అంటే డిస్టెన్సెస్ మెజర్ చేసుకోవడం ఈజీ అయ్యేటట్టు మనం యాక్సిస్ తీసుకోవాలి. అది మీకు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు గ్రాడ్యువల్గా మీకే అర్థమవుతుంది. సో అది అర్థమైందంటే మీకు యాక్సిస్ ఎట్లా తీసుకోవాలో కూడా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్స్ బార్ ఇంకా వై బార్ సాల్వ్ చేయడంలో ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏంటంటే ఎక్స్ బార్ వై బార్ సాల్వ్ చేయాలి. సో ఎక్స్ బార్ వై బార్ సాల్వ్ చేయాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి? a1 a2 a3, x1 x2 x3 అండ్ y1 y2 y3. సో మనకి 1 వస్తే ఎక్స్ బార్ ఇంకా వై బార్ కనేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏరియాస్ కనుక్కుందాం. సో 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. ఈ 3 సెక్షన్ యొక్క ఏరియాస్ని కనుక్కుందాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్షన్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ a1. సో ఇక్కడ సెక్షన్ 1 మీరు చూసుకున్నట్టయితే సెక్షన్ 1 ఏ షేప్లో ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో రెక్టాంగిల్ షేప్ అంటే ఏరియా ఏమవుతుంది? ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో a1 ఇది ఈక్వల్స్ టు లెంత్ ఎంత? 100, బ్రెడ్త్ ఎంత? 15. సో 100 ఇంటూ 15, దేర్ఫోర్ a1 ఇది ఈక్వల్స్ టు 1500 మీటర్ స్క్వేర్. ఇక్కడ డైమెన్షన్స్ అన్ని మీటర్స్లో ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ సెక్షన్ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ a2. సో సెక్షన్ 2 ఏ షేప్లో ఉంది? సేమ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత? 90, బ్రెడ్త్ ఎంత? 20. సో a2 ఇది ఈక్వల్స్ టు 1800 మీటర్ స్క్వేర్. నెక్స్ట్
సెక్షన్ 3 కూడా ఏ షేప్లో ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో సెక్షన్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ A3, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ విచ్ ఈస్ నథింగ్ బట్ 80 ఇంటూ 15, A3 ఈజ్ ఈక్వల్స్ టు 1200 మీటర్ స్క్వేర్. సో మనకి A1 వచ్చింది, A2 వచ్చింది, A3 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, x1, x2, x3, y1, y2, y3. సో ఇవి ఎట్లా కనుక్కుంటామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ x1 అంటే ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి x1 అంటే ఏంటంటే చూడండి ఇది ఓకే, ఇది y డాష్ యాక్సిస్ అనుకోండి, ఇది x డాష్ యాక్సిస్ అనుకోండి. సో ఇక్కడ మీరు x1 అంటే సింపుల్, సెక్షన్ 1 ఉందా, సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి y యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x1 అని అంటాము. ఓకే, సెక్షన్ 1 యొక్క సెంట్రాయిడ్ నుంచి y యాక్సిస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని x1 అంటాము. ఓకే, సెక్షన్ 1 సెంట్రాయిడ్ ఎక్కడుంది, సో ఎట్లా లొకేట్ చేయాలి సెక్షన్ 1 సెంట్రాయిడ్ అంటే సింపుల్, ఈ సెక్షన్ ఏ షేపు, రెక్టాంగులర్ షేప్ కదా. సో రెక్టాంగులర్ షేప్కి మనం ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాము. రెక్టాంగులర్ షేప్కి సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. సో సెంటర్ అంటే పాయింట్ ఏంది, ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే ఇదంత లెంత్ ఎంత ఉంది 100. సో 100 నాఫ్ చేస్తే ఎంత 50. సో 50 అంటే 50 దగ్గర ఉంటుందని అర్థం సెంట్రాయిడ్. ఓకే, సో 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 ఎక్కడ ఉంటుంది సెంట్రాయిడ్, హాఫ్ డిస్టెన్స్లో, టోటల్ ఎంత 100, సో హాఫ్ ఎంత 50. సో హాఫ్ డిస్టెన్స్లో సెంట్రాయిడ్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ నుంచి x1కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి y యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత x1 ఇది ఈక్వల్స్ టు 100/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 50. సో క్లియర్గా అర్థమైందా. నెక్స్ట్ x2 అంటే ఏంది, సెక్షన్ 2 సెంట్రాయిడ్కి అండ్ y యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి x2. సో ఇక్కడ x2 అంటే సింపుల్ సెంట్రాయిడ్. సో సెంటర్ వాల్యూ ఏంది, 20కి సెంటర్ ఏముంటుంది 10. సో x2 ఇది ఈక్వల్స్ టు 20/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 10. అర్థమైందా. నెక్స్ట్ సెక్షన్ 3లో x3 ఉంది చూడండి. సో x3 అంటే ఏంది, సెక్షన్ 3 సెంట్రాయిడ్కి అండ్ y యాక్సిస్కి మధ్యలో డిస్టెన్స్ని x3 అంటాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ వాల్యూ టోటల్ లెంత్ ఎంత ఉంది 80 ఉంది. సో 80 ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 40. సో y యాక్సిస్ నుంచి సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత 40. సో x3 ఇది ఈక్వల్స్ టు 80/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 40. సో క్లియర్గా అర్థమైందా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ మిడిల్లో ఉంటుంది. సో ఇది టోటల్ వాల్యూ ఎంత 100 అంటే 100కి మిడిల్ వాల్యూ ఎంత 50 కదా. సో 100/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 50. సో ఇది ఎంత ఉంది డిస్టెన్స్ 50. అర్థమైందా. సేమ్ సెక్షన్ 2కి సెక్షన్ 3కి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంది y1. సో y1 అంటే ఏంది, సింపుల్, ఇందాక y యాక్సిస్ నుంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు x యాక్సిస్ నుంచి. సో x యాక్సిస్ నుంచి సెక్షన్ 1 సెంట్రాయిడ్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత y1. సో ఈ డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది చూడండి 15. సో సెంటర్ అంటే ఎక్కడ ఉంటుంది 15/2 మధ్యలోనే కదా. సో y1 ఇది ఈక్వల్స్ టు 15/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 7.5. సో y1 వచ్చేసి ఇది. నెక్స్ట్ y2. సో y2 చూడండి, y2 మీకు కరెక్ట్గా చూడండి, మనము ఈ డిస్టెన్స్ యాడ్ చేయాలి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ యాడ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ నుంచి దీని సెంటర్ వరకు డిస్టెన్స్ యాడ్ చేయాలి. అర్థమవుతుందా. సో y2 అంటే ఇది మొత్తం. సో y2 ఇస్ నథింగ్ బట్ y1 ప్లస్ ఈ టోటల్ ఎంత 90. సో 19 ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది 45. సో y1 ప్లస్ 45 చూడండి ఒకసారి. y2 is equals to 15 plus 90/2. సో 15 plus 90/2 అంటే ఎంత 45 విచ్ ఈస్ నథింగ్ బట్ 60. సో y మెజర్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనము విత్ రెస్పెక్ట్ టు x డాష్ యాక్సిస్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్సెస్ మెజర్ చేయాలి. సో మనం ఇది ఒక్కటి తీసుకోవద్దు, సెక్షన్ 2 కదా, సెక్షన్ 2 సెంటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ 45 దగ్గర ఉంది. సో 45 అయిపోతుంది కదా డిస్టెన్స్ అంటే కాదు, ఈ 45 ప్లస్ ఈ 15 ఇది మొత్తం మెజర్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ y3 అంటే ఏమైపోతుంది చూడండి, ఈ 15 ప్లస్ ఈ 90 ప్లస్ ఈ దీని మధ్యలో సెంటర్ ఎంత ఉంది 15 అంటే 15 కాఫ్ ఎంత 7.5. సో క్లియర్గా చూడండి y3 ఈజ్ ఈక్వల్స్ టు 15 అంటే ఈ డిస్టెన్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ప్లస్ 90 ప్లస్ ఇక్కడ నుంచి సెంటర్ వాల్యూ, సెంటర్ ఎంత టోటల్ ఎంత ఉంది 15 కాఫ్ ఎంత 7.5. సో 7.5. సో y3 ఈజ్ ఈక్వల్స్ టు 15 ప్లస్ 90 ప్లస్ 15/2
which comes out to be y3 is equals to 112.5. సో సింపుల్, రెక్టాంగిల్కి సెంట్రాయిడ్ అనేది సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. సో సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది కాబట్టి దాని పరంగా మనం డిస్టెన్సెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము ఎక్కడ వరకు చూసినాము, మనము అన్ని ఏరియాస్ కనుక్కున్నాము, x1 x2 x3 కనుక్కున్నాము అండ్ y1 y2 y3 కూడా కనుక్కున్నాము. సో సింపుల్, ఈ వాల్యూస్ అన్నిటిని మనము x బార్ ఫార్ములాలో y బార్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి x బార్ ఇంకా y బార్ కనుక్కుందాం. సో చూడండి, x బార్ ఇది ఈక్వల్స్ టు a1 x1 అంటే 1500 ఇంటూ 50 a1 x1 ప్లస్ 1800 ఇంటూ 10 ప్లస్ 1200 ఇంటూ 40 1200 ఇంటూ extremely sorry 1200 into 40 by a1 plus a2 plus a3 అంటే 1500 plus 1800 plus 1200. సో x bar comes out to be 31.3 meters. అంటే దాని అర్థం ఏంది, సెంట్రాయిడ్ అనేది ఎక్కడ లొకేట్ అయింది, y యాక్సిస్ నుంచి 31.3 మీటర్స్ డిస్టెన్స్లో లొకేట్ అయ్యి ఉంది. ఓకే, అది బాగుంది. నెక్స్ట్ y బార్ కనుక్కుందాం. y బార్ ఇది ఈక్వల్స్ టు a1 y1 అంటే 1500 ఇంటూ 7.5 ప్లస్ a2 y2 అంటే 1800 ఇంటూ 60 ప్లస్ a3 y3 అంటే 1200 ఇంటూ 112.5 ప్లస్ 1200 ఇంటూ 112.5 బై a1 ప్లస్ a2 ప్లస్ a3 అంటే 1500 ప్లస్ 1800 ప్లస్ 1200 విచ్ కమ్స్ అవుట్ టు బి y బార్ ఇది ఈక్వల్స్ టు 56.50. అంటే మీరు చూడండి, సమ్వేర్ ఇది 15 అంటే ఇంకో 15 ప్లస్ 45 55 ఇంకో సమ్వేర్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇది ఎక్స్ బార్. ఓకే, ఇది వై బార్. అర్థమైందా? సో వై బార్ ఎంత ఉంది మనకి 56.50. సో ఇది 15 ప్లస్ ఈ సెంటర్ వాల్యూ అంతా 45, 15 ప్లస్ 45 అంతా 60. ఓకే, అంత మీదికి వెళ్ళిపోదు కానీ ఇక్కడ ఉంటుంది. సో వై బార్ వాల్యూ ఇది, ఎక్స్ బార్ వాల్యూ ఇది వచ్చేసి ఎక్స్ బార్ వాల్యూ. సో ఇట్లా మనం ఎక్స్ బార్ అండ్ వై బార్ వాల్యూ కనుక్కున్నాము. దేనికి? ఈ కాంపోజిట్ సెక్షన్కి. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయినా తెలుసు కదా ఏం చేయాలో. రైట్.